అమ్మ మనకి పుట్టినప్పటి నుంచి మనకి ఏది కావాలో అది ఇస్తూనే ఉంటుంది. కానీ కొడుకుగా మీరు అమ్మకి ఆ గిఫ్ట్ ఇవ్వాలని అనిపించిన మూమెంట్ ఏంటి సార్? సిక్స్త్ వరకు చదివిపించి మా నాన్న ఆపించి నాకు కూడా ముగ్గురు నేర్పించాను. అంతకుముందు మా నాన్న కూడా ముగ్గురు నేర్చినప్పుడు కొంచెం ఆమె భారం అనిపించలేదు. నేను కూడా ముగ్గురు మీదకి వచ్చాక 2 ముగ్గురు వచ్చేసరికి ఆమె కొంచెం ఎక్కువ భారం అయింది. అప్పుడు నాకు అనిపించింది. సార్ ఒక మిషన్ తయారు చేయడానికి మనకి డెఫినెట్గా ఒక విజన్ ఉండాలి. మీకు ఎంత టైం పట్టింది సార్? 7 years పట్టింది సార్. 7 years. 7 years. నాకు ఒక ఐడియా ఉంది చేయాలని, కానీ టెక్నికల్గా నాకు జీరో నాలెడ్జ్. ఓకే. 5 భాగాలకు విభజించుకుంటే ఒక్క భాగం కావడానికి 1 సంవత్సర కాలం పట్టింది. ఇప్పుడు ఈ 7 yearsలో అది ఫెయిల్ అయినా మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవడం ట్రై చేస్తూ ఉంటాం. వాట్ అబౌట్ ఫ్యామిలీ సార్? లైక్ ఒక 1 year దాకా సరే మిషన్ చేస్తారు కదా అని చెప్పేసి పెద్ద ఏమో లేదు. సంవత్సరం అయిపోయింది, ఆ ఒక్కటి పార్ట్ పూర్తయింది. ఎన్నడైతారా నువ్వు చేస్తావా, ఇది అవుతా అని ఏం అవుతుందా, వద్దు బిడ్డ బంద్ చేయి, కాంది పొందని పట్టుకొని నువ్వు ముసడైనా కావు, నీకు అసలు నువ్వు చేస్తే చేయి, లేకపోతే బంద్ చేసి, ఇక కాదంటే కాదని కూర్చున్నారు. క్లోజ్. ఇక నాకు దారి లేదు. ఇక అటు అతగారింటికి పోలేను, ఇటు అమ్మాయింటికి ఉండలేను. అటు వాళ్ళు తిట్టా ఏళ్ళు తిట్టా ఇద్దరి మధ్యన కొంచెం సఫర్ అయ్యి అప్పుడు హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము. ఒకసారి బాలనగర్కి వెళ్ళాను, ఒక కంపెనీలో. అక్కడ అన్ని మిషన్లు ఉన్నాయి. ఇక్కడ ఆ మిషన్లో చాలా రకాల మెకానికల్ మూమెంట్స్ ఉన్నాయి. అక్కడనే బాగా పరిశీలించి చూస్తుంటే నాకు కావాల్సిన ఒక టెక్నిక్ అందులో దొరికింది. వెంటనే పేపర్తో రాసుకున్నాను. వచ్చి దాన్ని అక్కడ చేయించుకొని నా మిషన్ గురించి చూశాను. నా 7 ఏళ్ళ ప్రయత్నం సక్సెస్. ఇంకా ఆనందానికి అవధులు లేదు ఇంకా రోజు. సార్ మీకు ఫస్ట్ టైం పద్మశ్రీ అవార్డు అనౌన్స్ చేసినప్పుడు మీకు ఎప్పుడు తెలిసింది? డైరెక్ట్గా మా వ్యూవర్ ఒక అతను మన ఆసు మిషన్ తీసుకున్నాడు. తను ఆ టీవీలో స్కోరింగ్ వచ్చినప్పుడు నాకు చెప్పిండు. నాకు మాట్లాడాలంటే సార్, నాకు పద్మశ్రీ ఇచ్చిన తర్వాత వెనకాల ఒక హాల్ ఉంటుంది. ఓకే. దాంట్లో ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు అందరూ ఉంటారు. అయితే ఇట్లా 2 లైన్లలో మమ్మల్ని నిలబెట్టారు. అవార్డు పొందిన వాళ్ళందరూ ఇస్తాడు. అసలు అంతా నమస్కారం చేసుకుంటూ వెళ్తున్నాడు. నేను మధ్యాహ్నం కొంత దూరం ఉన్నా. నా దగ్గరికి వచ్చిన తర్వాత నా పైన భుజం పైన చేసి తన దగ్గర లాక్కొని అది చూసే నీకు ఇప్పుడు ఆనందం ఉందా, ఈ గౌరవం అంటే నాకు మాట్లాడాలంటే సార్ నాకు